హలో అండ్ వెల్కమ్ టు ఎక్స్రే విత్ ప్రేమ్ ఎపిసోడ్ 6 ఇది. ఈరోజు డేట్ వచ్చేసి 19th March 2026. నేను ఈ వీడియో రికార్డ్ చేసేసరికి టైం ఎగ్జాక్ట్లీ వచ్చేసి 6:10 అయింది. ఫేక్ డాక్యుమెంట్స్తో బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు ఒక టీం. ఈ స్టోరీ వచ్చేసి నిజామాబాద్ బోర్డర్లో జరిగింది. ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకొని బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు. అలా చాలా మంది క్రియేట్ చేశారు. అండ్ ఈ క్రియేట్ చేసిన బ్యాంక్ అకౌంట్స్ మీడియేటర్స్ ద్వారా సైబర్ థీవ్స్కి అమ్మేస్తున్నారు. సో ఇలా టెన్స్లో బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేసి దాదాపు 31 కోట్ల ట్రాన్సాక్షన్ కొన్ని మంత్స్లోనే ఈ బ్యాంక్ అకౌంట్స్ ద్వారా చేశారు. ఈ 31 కోట్ల రూపాయలని ఈ సైబర్ నేరగాళ్లు దొంగలించేశారు. పోలీసులు సైబర్ ఆపరేషన్ కండక్ట్ చేసినప్పుడు ఈ స్టోరీ బయటకు వచ్చింది. మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అర్థమైంది 31 కోట్లు సైబర్ క్రైమ్ వాళ్ళే దొంగలించారు. అండ్ పోలీసులు కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఆ దొంగలించిన వాళ్ళు ఎవరా అని. అండ్ ఈ స్టోరీ వచ్చేసి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ బోధన్లో జరిగింది. అండ్ సెకండ్ స్టోరీ వచ్చేసి హైదరాబాద్ ఎల్బీ నగర్ దగ్గర అబ్దుల్లాపూర్ లో జరిగింది. ఆస్తి కోసం సొంత అక్కని తన తమ్ముడే చంపేసి బాడీని 2 ముక్కలుగా చేసి ఒక చెరువులో పాడేశాడు. ఇంకా స్టోరీ విషయంలోకి వెళ్తే రాజస్థాన్ నుంచి లీలాదేవి అనే ఒక ఆవిడ తన ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ ఎల్బీ నగర్కి వచ్చేసింది. అండ్ అక్కడి నుంచి ఒక కిరాణా స్టోర్ రన్ చేస్తుంది. 2018లో లీలాదేవి అనే ఆవిడ హస్బెండ్ చనిపోయాడు. అండ్ వీళ్ళకి 2 కిడ్స్ ఉన్నారు. సో వీళ్ళని నేను చూసుకుంటానని చెప్పేసి తమ్ముడు ముందుకు వచ్చాడు అండ్ చూసుకుంటున్నాడు. అండ్ వీళ్ళిద్దరు కలిసి కొన్నాళ్ళు వ్యాపారం చేసి అబ్దుల్లాపూర్లో ఒక 120 స్క్వేర్ యార్డ్స్ 120 గజాల ల్యాండ్ని కొన్నారు. ఈ ల్యాండ్లో ఇల్లు కట్టుకున్నారు. అందులో అందరూ కలిసి ఉంటున్నారు. ఈ బ్రదర్ ఫ్యామిలీ అండ్ సిస్టర్ ఆవిడ 2 పిల్లలు వీళ్ళందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. బ్రదర్ ఆ ల్యాండ్ మీద కన్నేసి ఎలా అయినా తను సొంతం చేసుకోవాలని చెప్పేసి ప్లాన్ చేశాడు. వన్ ఫైన్ డే పిల్లల్ని స్కూల్ కి పంపించేసి ఆవిడ్ని వాళ్ళ షాప్ లో పనిచేస్తున్న ఇంకో 2 వ్యక్తులతో కలిసి చంపేశాడు. చంపేసి ఇంట్లో మూట కట్టి ఓ పక్కన పెట్టాడు. అండ్ పిల్లలు రాగానే వచ్చి అడిగారు మా మదర్ ఏదని అడిగితే బయటకు వెళ్ళిందని చెప్పాడు. అలా కొన్ని రోజులకి ఆవిడ మీద రూమర్స్ పుట్టించి ఆవిడ మంచిది కాదు ఎటో వెళ్ళిపోయిందని చెప్పేసి రూమర్స్ పుట్టించాడు. ఆ బాడీని తీసుకెళ్లి అదే ఊర్లో ఉన్న చెరువులో 2 ముక్కలు చేసి ఆ బాడీని పడేశాడు. ఇంకా ఎన్నాళ్ళైనా తిరిగి రాకపోవడంతో పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ అయింది. అండ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే మొత్తం విషయం అంతా పప్పురామ్ అనే వ్యక్తి బయట పెట్టాడు. అండ్ పోలీసులు ఆ డెడ్ బాడీని కూడా తీశారు. పోస్ట్ మార్టం పంపించారు. అండ్ థర్డ్ స్టోరీ వచ్చేసి హనుమకొండ జిల్లా కాజీపేటలో జరిగింది. కట్నం కోసం వైఫ్ ని అండ్ మామయ్యని చంపేసి డీజిల్ పెట్టి తగలబెట్టేశాడు. రాజశేఖర్ అనే ఆయనకి 3 పిల్లలు. ఆ 3 పిల్లలు వచ్చేసి జయశ్రీ, తేజస్వి, మనోజ్ఞ. వీళ్ళ ముగ్గురులో పెద్ద కూతురికి 2023లో ప్రవీణ్ అనే ఆయనకి పెళ్లి చేశారు. అండ్ ఈ ప్రవీణ్ అనే ఆయన వాళ్ళ పేరెంట్స్ తో పాటు ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూ వీళ్ళందరితో పాటు హైదరాబాద్ లో ఉంటాడు. వీళ్ళిద్దరికి 2 పిల్లలు పుట్టారు, ఒక బాబు అండ్ పాప. పాప పుట్టినప్పటి నుంచి జయశ్రీ అనే ఆవిడని ఎక్కువగా వేధిస్తూ ఉండేవాడు. కట్నం చాలేదు, నాకు ఇంకా కట్నం కావాలని చెప్పేసి వేధిస్తూ ఉండేవాడు. వైఫ్ ని మానసికంగా అండ్ శారీరకంగా బాగా హింస పెట్టాడంట. లాస్ట్ మంత్ పాప అన్నప్రాసన కోసం రాజశ్రీ అనే ఆవిడ పుట్టింటికి వెళ్ళింది. అండ్ ఫంక్షన్ చేయడానికి ప్లాన్ చేసింది. ఫంక్షన్ రోజు అందరూ వచ్చారు, అందరు గ్యాదర్ అయ్యారు. ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత తెల్లవారుజామున 3:50కి ఈ ప్రవీణ్ అనే ఆయన అటు వైఫ్ ని అండ్ మామయ్యని రాడ్డుతో కొట్టి డీజిల్ పోసి తగలబెట్టి చంపేశాడు. అండ్ తగలబెట్టి సైలెంట్ గా ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళ రిలేటివ్స్ కి ఇట్లా వీళ్ళిద్దరు మా వైఫ్ అండ్ మామయ్య కలిసి 2 నిప్పు పెట్టుకుని చనిపోయారు అని చెప్పేసి వేరే వాళ్ళకి ఫోన్ చేశాడు. అండ్ అందరూ వచ్చి చూసి ఇతని మీద అనుమానం వచ్చింది. అండ్ ఇదే విషయాన్ని రిలేటివ్స్ ద్వారా చెల్లికి తెలిసింది. వాళ్ళ హస్బెండ్ తో కలిసి వచ్చారు. అండ్ ఏంటి తల మీద దెబ్బలు ఉన్నాయని అడిగితే సైలెంట్ గా వెళ్ళిపోయాడంట. ఇంకా అనుమానం వచ్చి పోలీసులకు కాల్ చేశారు. అండ్ పోలీసులు కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఏంటంటే కట్నం చాలేదని చెప్పేసి నేనే రాడ్డుతో కొట్టి చంపేశాను. అండ్ అదే కాకుండా డీజిల్ పోసి 2 తగలబెట్టేశానని చెప్పేసి పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఒప్పుకున్నాడంట. లాస్ట్ 6 years లో హర్యానాలో దాదాపు 18,000 మంది హార్ట్ అటాక్ తో చనిపోయారు. ఈ విషయాన్ని హర్యానా అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే ప్రస్తావించారు. దాదాపు 18,000 మంది హార్ట్ అటాక్ తో చనిపోయారు. కోవిడ్ వ్యాక్సినేషన్ కారణమా అని చెప్పేసి ఆయన అందరినీ ప్రశ్నించారు. దీని గురించి మీరేమన్నా సర్వే నిర్వహించారా? 18,000 మంది దట్టు 18 to 45 years మధ్యలో వాళ్ళే చనిపోయారు. ఈ కుర్రవాళ్ళు చనిపోవడానికి మెయిన్ రీజన్ కోవిడ్ వ్యాక్సినేషన్ అని మీరేమన్నా సర్వే కండక్ట్ చేశారని గవర్నమెంట్ అడిగితే గవర్నమెంట్ లేదు అని చెప్పింది. అండ్ ఆయన సర్వే ప్రకారం చెప్తూ వచ్చారు ఇయర్ వైజ్ గా పర్ ఇయర్ కి దాదాపు 3,000 మెంబర్స్ చనిపోతున్నారు. అలా లాస్ట్ 6 years గా 18,000 మంది చనిపోయారు ఓన్లీ హార్ట్ అటాక్ తో, దట్టు 18 to 45 years మధ్యలో ఉన్న వాళ్ళని. అండ్ గవర్నమెంట్ దీని గురించి సర్వే ఒకటి ప్లాన్ చేయమని చెప్పేసి ఆర్డర్స్ పాస్ చేసింది. అండ్ ఫిఫ్త్ స్టోరీ వచ్చేసి బెంగళూరులో ఒక కామెడీ ప్రాంక్ జరిగింది. ఒక కూతురు తన ఫాదర్ మీద ప్రాంక్ చేయాలని ప్లాన్ చేసింది. ఆమె ఫ్రెండ్స్ ఒక 5గురితో కలిసి ఫాదర్ ని మూట కట్టేసి ఒక కొరియర్ ఆఫీస్ కి తీసుకెళ్లి పార్సిల్ వేయాలని చెప్పింది. మూట కదులుతుంది ఏంటని పార్సిల్ వాళ్ళు అడగడంతో అక్కడి నుంచి అందరు పారిపోయారు. మూట ఓపెన్ చేసి చూస్తే ఆ ప్రాంక్ చేసే వాళ్ళ ఫాదర్ మూట
మూటలో కట్టి ఉన్నారు. ఇంక గట్టిగా అడిగితే ఇలా మా కూతురు ప్లాన్ చేసింది, నన్ను మూట కట్టేసి నన్ను పార్సిల్ వేసి వేరే ఊరికి పంపించాలనేది ప్లాన్ చేసిందని చెప్పారు. ఇంకా ఈ కొరియర్ ఆఫీస్ వాళ్ళు పోలీస్ స్టేషన్కి కాల్ చేసి సమాచారం ఇచ్చారు అండ్ పోలీసులు వచ్చారు. ఒక మంచి వార్నింగ్ ఇచ్చి ఆ ప్రాంక్ చేయాలనుకునే ఆవిడకి అండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి, వీళ్ళ ఫాదర్కి అందరికి కలిపి మంచి వార్నింగ్ ఇచ్చి పంపించారు. సో ప్రాంకులతో జాగ్రత్త. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్ అండ్ బాయ్.